సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్తల గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం మెయిన్గా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి అసలు ఏ విధంగా ప్రిపరేషన్ అనేది చేస్తే బాగుంటుంది, ప్రిపరేషన్ టిప్స్కి సంబంధించి ఎలా చదవాలి, ఏం చదవాలి, ఇటువంటి అంశాల గురించి కంప్లీట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన వెబ్సైట్ www.ramramesh.education.in వెబ్సైట్లో కూడా డైలీ ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే రాయండి. టెట్ డిఎస్సి 2022-23కి సంబంధించి ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన విషయం వచ్చేసరికి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ప్రిపేర్ అయ్యేటప్పుడు రోజు ఒకే సబ్జెక్ట్ చదవాలా, లేదంటే వేరు సబ్జెక్టులు ఒకే రోజు చదవాలని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, తెలుగు 2 గంటలు, ఇంగ్లీష్ 2 గంటలు, మ్యాథమెటిక్స్ 2 గంటలు, సైకాలజీకి 2 గంటలు, ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్కి 2 గంటలు, ఈ విధంగా మీరు 2 అవర్స్ కింద డివైడ్ చేసుకుని ఒకే రోజు అన్ని సబ్జెక్టులు కూడా కవర్ అయ్యే విధంగా చూసుకున్నట్లయితే సిలబస్ అనేది వీలైనంత త్వరగా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకే రోజు అన్ని సబ్జెక్టులు చదివే విధంగా చూసుకోండి. మీ స్థాయి ఎంతవరకు ఉంది, మీ కెపాసిటీ ఎంతవరకు ఉంది, మీరు రోజుకి అన్ని సబ్జెక్టులు చదవగలరా లేదా 2 సబ్జెక్టులు మాత్రమే చదవగలరా, దాని ప్రకారం మీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే పేపర్ 1కి సంబంధించి కంటెంట్ అనేది 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో ఆ సబ్జెక్టులకు సంబంధించి చదువుకోవాల్సి ఉంటుంది. పేపర్ 2 విషయానికి వచ్చినట్లయితే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మెయిన్గా ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో వాటిపై దృష్టి కేంద్రీకరించవలసి ఉంటుంది. ముందుగా మనం సైకాలజీ గురించి మాట్లాడుకున్నట్లయితే శిశు వికాసం, బోధనా శాస్త్రం, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, సైకాలజీ. దీనిలో మనకి మొత్తం 3 సెక్షన్లు. సెక్షన్ 1లో మనకి పెరుగుదల, వికాసంలో ఉన్న వివిధ దశలు, వికాస అవగాహనకు తోడ్పడేది మనకి నెక్స్ట్ పియాజే, గోల్బార్గ్, చామ్స్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్సన్ సిద్ధాంతాలు, మూర్తిమత్వ వికాసం తదితర అంశాలపై ప్రశ్నలు వస్తాయి. కాబట్టి మనకి మెయిన్గా పేపర్ 1 వాళ్ళైతే డిఎడ్ సైకాలజీ పుస్తకం చదవండి, పేపర్ 2 వాళ్ళైతే బిఎడ్ లెవెల్లో ఉన్న సైకాలజీ పుస్తకం చదవండి. ఇక మనం సెక్షన్ 2 గురించి మాట్లాడుకున్నట్టయితే అభ్యసన సిద్ధాంతాలు, స్మృతి, విస్మృతి, అభ్యసన రంగాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అదేవిధంగా మనకి సెక్షన్ 3కి సంబంధించి చూసినట్లయితే బోధనా శాస్త్ర అవగాహన, మనకి పెడగాజికల్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. హెర్బర్ట్ సోపానాలు, మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, విద్యా హక్కు చట్టం 2009, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 వంటి అంశాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, పేపర్ 1 సైకాలజీకి మీరు డిఎడ్ ఫస్ట్ ఇయర్లో ఉన్న సైకాలజీ పుస్తకం లేదా పీడిఎఫ్ చదవండి. మీరు పేపర్ 2కి సంబంధించి ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు బిఎడ్ లెవెల్లో ఉన్న సైకాలజీ పుస్తకం ఉంటుంది, అది చదివితే సరిపోతుంది. నెక్స్ట్ మనకి జనరల్ తెలుగు విషయానికి వచ్చినట్లయితే తెలుగు సాహిత్యం, సంస్కృతి, కవులు, రచయితలు, పదజాలం, భాషాంశాలు, పారిభాషిక పదాలు, సమాసాలు, నిర్వచనాలు, కవులు, ఛందస్సు, అలంకారాల వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. పేపర్ 1 వాళ్ళైతే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు తెలుగు టెక్స్ట్ బుక్లు చదివితే సరిపోతుంది. పేపర్ 2 వాళ్ళు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న తెలుగు టెక్స్ట్ బుక్లపై దృష్టి కేంద్రీకరించండి. మెథడ్స్ లేదా పెడగాజీ విషయానికి వచ్చినట్లయితే పేపర్ 1కి ప్రిపేర్ అయ్యేవారు డిఎడ్ లెవెల్లో మెథడాలజీ చదువుకోండి, పేపర్ 2కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు బిఎడ్ లెవెల్లో మెథడాలజీ తెలుగు చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి జనరల్ ఇంగ్లీష్. ఈ జనరల్ ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ఆర్టికల్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, కాంప్రహెన్షన్, కంపోజిషన్, ఇక్కడ సినోనియమ్స్, యాంటోనియమ్స్, స్పెల్లింగ్స్ తదితర విభాగాల నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. కాబట్టి వీటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. మనకి పేపర్ 1 వాళ్ళు అయితే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాల్లో ఉన్న కంటెంట్ చదవాలి. ఇక మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే డిఎడ్ లెవెల్లో ఉన్న మెథడాలజీ అనేది చదువుకుంటే సరిపోతుంది పేపర్ 1 వాళ్ళు. పేపర్ 2 విషయానికి వచ్చినట్లయితే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న మనకి ఏవైతే ప్రభుత్వ పాఠశాలలో టెక్స్ట్ బుక్లు ఉన్నాయో వాటిని ప్రామాణికంగా తీసుకోవాలి. ఇక మెథడ్స్ విషయానికి వచ్చినట్లయితే బిఎడ్ లెవెల్లో ఉన్నది పేపర్ 2 వాళ్ళు చదువుకుంటే సరిపోతుంది.
అయితే ఇప్పటికిప్పుడు మెటీరియల్స్ అన్నీ గ్యాదర్ చేసి చదివే కెపాసిటీ లేనప్పుడు మనకి మార్కెట్లో చాలా పబ్లికేషన్ పుస్తకాలు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఆల్రెడీ మన ఛానల్లో కూడా నేను రివ్యూలు అయితే చేశాను. చాలా పబ్లికేషన్కి సంబంధించి బుక్స్ ఏవేవి ఉన్నాయనేది మన ఛానల్లో కూడా రివ్యూలు అయితే వస్తూ ఉన్నాయి. మీకు ఏ పుస్తకం సెట్ అవుతుంది అనేది మీరు చూసుకుని మీరైతే తీసుకోవచ్చు. నెక్స్ట్ గణితం సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే సంఖ్యామానం, అర్థమెటిక్, రేఖాగణితం, బీజగణితం, భిన్నాలు, దత్తాంశ విశ్లేషణ ఇటువంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. సేమ్ మనకి పేపర్ 1 వాళ్ళు అయితే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, పేపర్ 2 వాళ్ళు అయితే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంటెంట్ చదువుతారు. మెథడ్స్ విషయానికి వచ్చినట్లయితే డిఎడ్ వాళ్ళు డిఎడ్ మెథడ్స్, బిఎడ్ వాళ్ళు బిఎడ్ మెథడ్స్ చదివితే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఎన్విరాన్మెంట్ స్టడీస్లో పని, ఆటలు, నీరు, ఆవశ్యకత, నీటి కాలుష్యం వల్ల కలిగే ప్రభావాలు, శక్తి, విద్యుత్ ఉపకరణాల ఉపయోగం, గాలులు, భూకంపాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు, మానవ శరీర ఆరోగ్యం, జ్ఞానేంద్రియాలు, నాడీ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ప్రసవన వ్యవస్థ, ప్రథమ చికిత్స తదితర అంశాల నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. మనకి ఈవీఎస్లో సైన్స్ నుంచి మెయిన్గా కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయి. సైన్స్ నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులు రావడం జరుగుతుంది పేపర్ 1 వాళ్ళకి. మనకి ఈవీఎస్లో మళ్ళీ పార్ట్ 2 కింద పటాలు, దిక్కులు, మండలాలు, ఉనికి విస్తరణ, ఖండాలు, భారతదేశ చరిత్ర సంస్కృతి, తెలంగాణ సంస్కృతి, రాష్ట్ర చిహ్నాలు, చారిత్రక ప్రదేశాలు, భారత రాజ్యాంగం, ముఖ్యమైన ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ఇక్కడ ఈ విధంగా మనకి సోషల్ నుంచి కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయి. మెయిన్ టాపిక్స్ వీటిపై దృష్టి సారించవలసిన అవసరం అయితే ఉంది. సేమ్ పేపర్ 1 వాళ్ళు అయితే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతారు. పేపర్ 2 వాళ్ళు అయితే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవడం జరుగుతుంది. మనకి ఏవైతే ప్రస్తుతం ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్లు ఉన్నాయో మనకి 2021 న్యూ ఎడిషన్ కాకుండా మనకి కొన్ని పుస్తకాలు 2018, 2019 సంవత్సరానికి సంబంధించినవి ఉన్నాయి. వాటినే మనకి సిలబస్లో ప్రామాణికంగా తీసుకున్నారు కాబట్టి వాటిని తీసుకుని చదువుకుంటే సరిపోతుంది. గత ప్రశ్నాపత్రాలు కానివ్వండి, మోడల్ పేపర్లు కానివ్వండి, నిరంతరంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రశ్న అనేది ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియాలంటే ప్రాక్టీస్ బిట్లు అనేవి చాలా కీలకం. మన ఛానల్లో మీకు లైవ్ ఎగ్జామ్లు అనేవి అందుకే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ www.ramramesh.education.in వెబ్సైట్లో కూడా మీకు కంటిన్యూస్గా ఎగ్జామ్స్ అనేవి అందుతూనే ఉన్నాయి. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి చాలా కీలకం. మీరు చదివింది ఎలా చదివారు అనే విషయాన్ని పక్కన పెట్టినట్లయితే మీరు చదివిన విషయాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయగలుగుతున్నారని చాలా ముఖ్యం. కాబట్టి ప్రాక్టీస్ టెస్ట్ల విషయంలో ramramesh.education.in వెబ్సైట్ మీ వెన్నంటే ఉంటుంది. ఇక్కడ మనకి టెట్కి సంబంధించి పరీక్ష అనేది జూన్ 12 జరుగుతుంది. పేపర్ 1 ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. పేపర్ 2 అనేది మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. ఇక మనందరికీ తెలిసిందే పేపర్ 1 పరీక్ష కానివ్వండి, పేపర్ 2 పరీక్ష కానివ్వండి 150 మార్కులకి జరుగుతుంది. మనకి పేపర్ 1 వచ్చేసరికి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ 30 ప్రశ్నలు, తెలుగు 30 ప్రశ్నలు, ఇంగ్లీష్ 30 ప్రశ్నలు, గణితం 30 ప్రశ్నలు, ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 ప్రశ్నలు. ఈ విధంగా మనకి మొత్తం 150 ప్రశ్నలకి 150 మార్కులకి పరీక్ష అయితే జరుగుతుంది. ఎటువంటి నెగిటివ్ మార్కుల విధానం అయితే ఉండదు. మనకి ఎటువంటి నెగిటివ్ మార్కులు ఉండవు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. టెట్లో వచ్చిన మార్కుల్ని 20% కింద వెయిటేజీ తీస్తారు కాబట్టి ఒకసారి ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయినా కూడా మీరు స్కోర్ పెంచుకునేందుకు ఎన్నిసార్లు అయినా సరే టెట్ పరీక్ష రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2011 సంవత్సరం తర్వాత గుర్తుపెట్టుకోండి, రూల్ ఆఫ్ ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం 2011 తర్వాత ఎవరైతే టెట్ రాసి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తించడం జరుగుతుంది. ఇకపై ఎవరైతే టెట్ రాసి క్వాలిఫై అవుతారో వాళ్ళకి కూడా టెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తించడం జరుగుతుంది. ఈ డౌట్ కూడా మీకు క్లారిఫై ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఉదాహరణకి టెట్లో మీకు 150 మార్కులకి 100 మార్కులు వచ్చినాయి అనుకుంటే ఈ 100 మార్కులని 20% కింద వెయిటేజీ కట్టి డిఎస్సిలో యాడ్ చేయడం జరుగుతుంది. అంటే టెట్లో వచ్చిన మార్కులని 20%, డిఎస్సిలో వచ్చిన మార్కులని 80% కింద లెక్క కట్టి మొత్తంగా ఎవరైతే రిజర్వేషన్ రోస్టర్ మెరిట్ ప్రకారం ముందంజలో ఉన్నారో వాళ్ళనైతే జాబ్కి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక పేపర్ 2కి సంబంధించి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మీ అందరికీ తెలిసిందే. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ 30 ప్రశ్నలు, లాంగ్వేజ్ 1 తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు. కోర్స్ సబ్జెక్ట్ అనేది మారుతుంది. మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు, సోషల్ స్టడీస్ వాళ్ళకి 60 ప్రశ్నలు 60 మార్కులు సోషల్ నుంచి రావడం జరుగుతాయి. మళ్ళీ 60 ప్రశ్నల్లో కంటెంట్ 48, మెథడాలజీ లేదా పెడగాజీ 12 ప్రశ్నలు ఈ విధంగా డివైడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక చాలామంది అసలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఉదాహరణకి ఒక రోజంతా ఒకే సబ్జెక్ట్ చదవాలా, లేదంటే ఒకే రోజులో వివిధ సబ్జెక్టులు చదవాలా చెప్పండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, సిలబస్ అంతా కంప్లీట్ చేసి మొత్తంగా మీరు కింగ్ అవ్వాలంటే మాత్రం
రోజుకి సైకాలజీ 2 గంటలు, తెలుగు 2 గంటలు, ఇంగ్లీష్ 2 గంటలు, మ్యాథమెటిక్స్ 2 గంటలు, సైన్స్ అండ్ సోషల్కి 2 గంటలు, ఈ విధంగా మొత్తం 5 సబ్జెక్టులకు సంబంధించి 5 రెళ్ళు 10 గంటలు మీరు చదివేందుకు కేటాయించుకుని ఒక 2 గంటలు ప్రాక్టీస్ పేపర్లు చేసేందుకు, ప్రాక్టీస్ టెస్టులు చేసేందుకు కేటాయించుకున్నట్లయితే మొత్తంగా మీరు మొత్తం సిలబస్ని కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా మీ ఆసక్తిని బట్టి మీరు ప్రిపరేషన్ ప్లాన్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు తెలుగు ఒక పూట చదువుకుని, ఇంగ్లీష్ ఒక పూట చదువుకుని రోజుకి 2 సబ్జెక్టులు మాత్రమే చదవగలనని చెప్పేసి అనుకుంటే మీరు రోజుకి 2 సబ్జెక్టులు చదివే విధంగా మొత్తం సిలబస్ కవర్ అయ్యే విధంగా మీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఉండాలి. అనుసరించే వ్యూహం ఏదైనా సరే ఖచ్చితంగా ఓవరాల్ సిలబస్ని కవర్ చేసే విధంగా మనకి ఉన్న ఈ 2 నెలల సమయంలో మొత్తం సిలబస్ని పూర్తి చేసే విధంగా మీ ప్రిపరేషన్ ప్లాన్ ఉండే విధంగా మీరు డిజైన్ చేసుకోవాలి. మీకు ఏ సబ్జెక్ట్ అయితే కష్టం అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ని పక్కన పెట్టి మిగిలిన అన్ని సబ్జెక్టులను కూడా ముందు కంప్లీట్ చేయండి. ఉదాహరణకి ఎవరైతే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఉన్నారో, అంటే సిఈసి గ్రూప్ కానివ్వండి, హెచ్ఈసి గ్రూప్ కానివ్వండి చదివిన వాళ్ళు ఉన్నారో, వీళ్ళు వచ్చేసరికి ముందు సైకాలజీ కంప్లీట్ చేసుకున్న తర్వాత, తెలుగు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా సైన్స్, సోషల్, ఈవీఎస్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇంగ్లీష్, గణితానికి సంబంధించి సమయం కేటాయించాలి. మీరు ఎక్కువ స్కోర్ అనేది ఎక్కడి నుంచి, ఏ సబ్జెక్ట్ నుంచి లాగగలరు అనేది ముందు మీరు ప్రామాణికంగా చేసుకుని మీకు ఈజీ అనిపించే సబ్జెక్టులను పర్ఫెక్ట్గా చదువుకున్న తర్వాత మీకు కొద్దిగా కష్టమనే సబ్జెక్టులకు సంబంధించి మీకు ఈజీ అయిన సబ్జెక్టులను పూర్తి చేసుకున్న తర్వాత కష్టమైన సబ్జెక్టులని ప్రిపరేషన్ కొనసాగించాలి. ఫ్రెండ్స్, ఉదాహరణకు మీరు సోమవారం 2 గంటలు తెలుగు, 2 గంటలు ఇంగ్లీష్, 2 గంటలు మ్యాథమెటిక్స్, 2 గంటలు సైన్స్ అండ్ సోషల్, 2 గంటలు సైకాలజీ చదవడానికి కేటాయించారు. అదే సోమవారంలో మీరు ఒక 2 గంటల పాటు ప్రాక్టీస్ టెస్టులు, ప్రాక్టీస్ పేపర్లు మన యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, ramramesheducation.in కానివ్వండి, చాలా ప్రాక్టీస్ బిట్లు అనేవి వస్తూ ఉంటాయి. అటువంటి ప్రాక్టీస్ బిట్లు ప్రాక్టీస్ చేయడానికి సమయం కేటాయించండి. ఇదే విధంగా సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర ఈ విధంగా 5 రోజులు మీరు రోజుకి 2 గంటలు ప్రతి సబ్జెక్ట్ని చదవడానికి కేటాయించుకుని శని, ఆదివారాలు ఏవైతే ఉన్నాయో ఈ శని, ఆదివారాల్లో సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో చదివిన మొత్తం సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని మీరు శనివారం, ఆదివారంలో పూర్తిగా రివిజన్ చేసుకోవాలి. 5 రోజులు చదివిన కంటెంట్ అంతా, సబ్జెక్ట్ అంతా మీరు శని, ఆదివారాల్లో రివిజన్ చేసుకుని మళ్ళీ సోమవారం నెక్స్ట్ వేరే టాపిక్లోకి ఎంటర్ అవుతారు. ఈ విధంగా మీరు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈజీగా మీరు క్వాలిఫై అవుతారు. క్వాలిఫై మనకి డోకా ఏం లేదు. ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు ఉన్నారో 90 మార్కులు రావాలి 150 మార్కులకి, ఎవరైతే బీసీ క్యాండిడేట్లు ఉన్నారో 75 మార్కులు రావాలి 150 మార్కులకి, ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు ఉన్నారో 60 మార్కులు రావాలి 150 మార్కులకి. క్వాలిఫైయింగ్ మార్క్స్ మీ టార్గెట్ కాదు. మీ టార్గెట్ కనీసం తక్కువలో తక్కువ 100, 110, 120 ఈ రేంజ్లో టార్గెట్ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మాత్రమే దానికన్నా ఎక్కువ స్కోర్ చేసి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి టెట్లో వచ్చిన మార్కులు చాలా కీలకం కనుక మీ ప్రిపరేషన్లో మీరు చాలా స్పీడ్గా ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఆందోళన చెంది సమయం వృధా చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీకు ఏదైతే ఈజీ సబ్జెక్టులు ఉన్నాయో వాటిని ముందు కంప్లీట్ చేసుకుని మీరు కష్టంగా భావించే సబ్జెక్ట్లో పెడగాజీ మెథడాలజీ ఉంటుంది కదా, దాన్ని తర్వాత కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు మిగిలిన మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్కి సంబంధించి ఎవరైతే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కష్టంగా భావిస్తారో ఆ సబ్జెక్టుల్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. వాటిని మీరు క్లియర్గా చదువుకుని వాటిలో కూడా మంచి పట్టు సాధించుకున్నట్లయితే మీరు ఈజీగా 120 స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ అందరూ చదువుతారు, కానీ చదివిన కంటెంట్ బిట్ రూపంలో ఏ విధంగా వస్తుందనే చాలామందికి అవగాహన కాదు. ఆ బిట్ ఎలా వస్తుందనేది మీకు తెలియాలంటే రామ్ రమేష్ ఆర్మీ యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్ చూస్తూ ఉండండి. దీంతోపాటుగా ramramesheducation.in వెబ్సైట్లో కూడా డైలీ ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఆ మాక్ టెస్ట్లు అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి వేసవి సెలవుల్లో ఇక ఏవైతే ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో ఈ ట్రాన్స్ఫర్స్ జరిగే విధంగా కూడా ఆదేశాలు వస్తున్నట్లు సమాచారం. మనకి ఉపాధ్యాయ ట్రాన్స్ఫర్లు జరిగినట్లయితే మనకి ఎస్జీడీ పోస్టుల్లో మరిన్ని ఖాళీలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది ఎస్జీడీ సెకండరీ గ్రేడ్ టీచర్లు సీనియర్లుగా ఉన్న వాళ్ళని స్కూల్ అసిస్టెంట్ల కింద ప్రమోట్ చేస్తారు. 70% వేకెన్సీస్ అనేవి స్కూల్ అసిస్టెంట్ల కింద ప్రమోట్ అవుతాయి ఎస్జీటీలో. మళ్ళీ ఇక్కడ ఎస్జీటీ పోస్టులు ఖాళీలు ఏర్పడిన తర్వాత వీటిని నేరుగా భర్తీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి 30% పోస్టులని స్కూల్ అసిస్టెంట్ పోస్టులని నేరుగా భర్తీ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ తరుణంలో ఎస్జీడీ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు అనేవి ఎక్కువగా ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ టీచర్ పోస్టులు అనేవి 2200, ఎస్జీడీ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు అనేవి 6700కు పైగా ఉన్నట్లు మనకి ప్రాథమిక లెక్క అయితే వస్తుంది.
ఓకే, మరి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకైతే తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది ఈ ప్రిపరేషన్కి సంబంధించి. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.